హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకు డిగ్రీ మరియు 10th క్లాసు పాస్ అయినా సరే, ఫెయిల్ అయినా సరే, ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే, వీళ్ళకంటే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు, పూర్తిగా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. ఆల్రెడీ అప్లికేషన్ కూడా జరుగుతున్నాయండి. మరికొన్ని రోజులే మనకి మిగిలి ఉన్నాయి అప్లికేషన్ చేసుకోవడానికి. మరొకసారి మీకు తెలియజేద్దామని మరొకసారి అయితే వీడియో చేయడం జరుగుతూ ఉంది. అయితే నేను మొత్తం కూడా వివరిస్తా, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇవి మీ యొక్క లోకల్ బాడీ ఉద్యోగాలు అనమాట. కాబట్టి అంటే మీ జిల్లాలలో మీరు ఉద్యోగం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అండి. ఈ ఈ యొక్క అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనం మరొకసారి అయితే తెలియజేసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, డిగ్రీ బేస్ మీద మనకి స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ విధంగా ఎగ్జామినరు ఇవి అయితే ఉన్నాయి. ఇక ఇంటర్మీడియట్ మీద అయితే మనకి కాపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, అలాగే ప్రాసెస్ సర్వర్ అనేది ఇది మనకి ఎస్ఎస్సి మీనే ఉంది. ఇది ఆఫీస్ సబార్డినేట్ కూడా మనకు ఎస్ఎస్సి మీనే ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జిల్లాల పరంగా ఉంటాయి. మనము కేవలం 99 రూపీస్కి అప్లై చేస్తున్నామండి. కేవలం 99 రూపాయలకే మీకు అప్లై అయితే చేసిస్తున్నాము అప్లికేషన్ ఫీజు. కానీ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీల బీసీలకేమో, బీసీ ఓసీలకేమో 800 ఉంది. ఎస్సీ ఎస్సీలకేమో, ఎస్సీ ఎస్టీలకేమో 400 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మేము కేవలం 99 రూపీస్కి అయితే అప్లై చేస్తాము. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబరు 9603966950 నెంబర్కి. ఓకే. కాబట్టి మనకు చూడండి, జూన్ 2 తారీఖు ఎప్పుడు ఉందంటే రోజు మిడ్ నైట్ వరకు చేసుకోవచ్చు. కానీ అప్పటి వరకు మన సర్వర్ కూడా బిజీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడే అప్రమత్తంగా ఉండి మీ జిల్లాలలో నేను ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఏదైనా ఒక నోటిఫికేషను ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉందనుకుందాం. ఫీల్డ్ అసిస్టెంట్ పైన మనం క్లిక్ చేస్తాం. మనకు సంబంధించి దాని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ మనకు వాళ్ళు పర్టికులర్ ఇచ్చారనమాట. అంటే ఏ జిల్లాలో ఎంత ఉన్నాయనండి. ఇగో ఫర్ ఎగ్జాంపుల్గా అనంతపురం తీసుకుంటే ఓసీకి ఒకటి ఉంది. ఇట్లా మీరు చూసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. మీ క్యాస్ట్కి సంబంధించి ఏ జిల్లాలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మీరు మా కాంటాక్ట్ అయితే మేము అప్లై చేసిస్తాము. ఈస్ట్ గోదావరిలో వచ్చేసి మనకి ఎకనామికల్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, బీసీబీ వాళ్ళకి 2, ఎస్సీ గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి 2, అలాగే ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకి ఒకటి, ఇట్లా ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఓకే. ఇది ఒకటే జాబ్‌కి సంబంధించింది. ఇది ఏది ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్‌కి సంబంధించిన ఒకటే నోటిఫికేషన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆఫీస్ సబార్డినేట్, అలాగే కాపిస్టు, టైపిస్ట్ అవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నోటిఫికేషన్ ఉందన్నమాట సెపరేట్‌గా. మనకు ఇట్లా జిల్లాల వారీగా వాళ్ళు మొత్తం కూడా విడదీసి పెట్టిర్రు. ప్రతి జిల్లా వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశము. మీ లోకల్‌లో మీ జిల్లాలో మీరు కోర్టులో న్యాయస్థానంలో పనిచేయడం అంటే మీకు కూడా కొంచెం బాగుంటుందన్నమాట. సో, ఈ ఉద్యోగాలు చాలా బాగుంటది. ఆ న్యాయస్థానాల్లో పనిచేసే అంటే న్యాయస్థానం గురించి మీకు పర్టిక్యులర్ వస్తూ ఉంటదనమాట. అంటే ఒక అవగాహన అనేది వస్తదనమాట. ఎవరికి అవగాహన లేని వాళ్ళు కూడా ఒక అవగాహన అనేది కోర్టు పరంగా మంచి ఎట్లా ఉంటదంటే, కొంచెం అక్కడ జాబ్ చేస్తే మీకు మైండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అసలు వేరే ఉంటదండి. మీరు ఒకసారి అయితే జాబ్ కొట్టి చూడండి అక్కడ. బాగుంటుందనమాట. నేను చెప్పినా కదా ఇంతకుముందు. సో, ఇవి బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించినవి. ఓకే. అంటే డిగ్రీ పాస్ అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇట్లా డిగ్రీ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద ఉన్నాయి. అలాగే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఒక రకంగా ఉన్నాయి. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి 7th క్లాస్ పాస్ అయ్యి 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే మాకు కాంటాక్ట్ అవ్వండి. కేవలం 99 రూపీసు. ఓకే. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కేవలం 99 ప్లస్ మీకు ఇచ్చినటువంటి ఏదైతే 800 అలాగే 400 ఉందో, ఎస్సీ ఎస్టీలకు 400 అండ్ బీసీ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800 అయితే ఉంది. 800 ఈ 400 ప్లస్ ఈ 99 కలుపుకొని మీకు అప్లై అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాంటాక్ట్ అవ్వండి. మనకు టైం లేదండి, చాలా తక్కువ టైం ఉంది. 2 తారీఖు అంటే ఇంకొక మా అంటే ఒక 4 రోజులు 5 రోజులు ఉంది, అంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి అందరూ కూడా మరి అప్లై చేసుకోండి. మీకు సంబంధించినటువంటి జిల్లాలలో మీరు పనిచేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. వీటికి మంచిగా ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ పక్కకు ఇవి చూడండి. ఇగో మనకి ఎస్సీ ఎస్టీలకు 400 రూపాయలు చెల్లించాలి. అలాగే ఎవరైతే బీసీలు ఉన్నారో, ఈ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో, ఓపెన్ కేటగిరీలో ఎవరు చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా 800 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో, ఇట్లా మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు అప్లై చేస్తాము. జస్ట్ కేవలం 99 ప్లస్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్ ఫీజుతో కలిపి. ఓకే. సో, ఇది అనమాట. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోకపోతే ఇప్పుడే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసి ఖచ్చితంగా తొందరగా అప్లై చేసుకోండి అని చెప్పండి అందరూ కూడా. మీకు ఎందుకంటే మళ్ళీ రాదు ఇలాంటి ఛాన్స్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి.
ఇదనమాట. మన తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అక్కడ లోకల్‌లో బాగుంటుంది. బట్ తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ ఎవరైనా ఉంటే మేము అక్కడికెళ్ళి కూడా మేము జాబ్ చేస్తామని అనుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా. వాళ్ళు కూడా అప్లై చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకొని మీరు జాబ్ కొట్టుకుంటే మీ ఏరియాలో మీరు సొంత జిల్లాలో మీరు అప్లికేషన్ చేసుకొని మీరే సొంత జిల్లాలో జాబ్ సంపాదిస్తే మీకు బెటర్‌గా ఉంటుందన్నమాట. తెలంగాణ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా అప్లై చేస్తాం. తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.